భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 26/9/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్ష పంచమి శుక్రవారం. ఈరోజు చవితి ఉదయం 6:19 వరకు, అనంతర పంచమి పూర్తిగా ఉంది. శుక్రవారం విశాఖ నక్షత్రం రాత్రి 8:13 వరకు, వర్జన్ రాత్రి 12:38 నుండి 2:25 వరకు. అలాగే దుర్ముహూర్తాలు ఉదయం 8:16 నుండి 9:04 వరకు. మళ్ళీ మధ్యాహ్నం దుర్ముహూర్తాలు 12:16 నుండి 1:04 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:52, సూర్యాస్తమయం 5:53. అమృత గడియలు ఉదయం 10:28 నుండి 12:14 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉదయ శుభకాలం. సాయంత్రం 3:30 నుండి 4:30 వరకు శుభకాలం. విష్కంభయోగం రాత్రి 10:11 వరకు. భద్రకరణ ఉదయం 6:19 వరకు 19. భవ రాత్రి 7:22. ఈరోజు ఉపాంగ లలిత గౌరీ వ్రతం అన్నారు. ఈరోజు గ్రహస్థితిని బట్టి దినారంభ చక్రంలో ద్వాదశ రాశుల వాళ్ళకి దినఫలాల్లో ముందుగా మేషరాశి. దూర ప్రాంత ప్రయాణ అవకాశాలు, విందు వినోదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కుమారీ పూజ, లలిత ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు భూ లాభాలు, ధన సమృద్ధి, విశేష ప్రయత్న లాభాలు, పనులు పూర్తవుట. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన దర్శనము మేలు చేస్తుంది. తదుపరి మిథున రాశి. పనులు అనుకూలతలు కానీ అధిక శ్రమ ఖర్చులు కూడా ఉండే అవకాశాలు. నారాయణ సమేతంగా మహాలక్ష్మి అమ్మవారి ఆలయ దర్శనం, కుంకుమ ధారణ, చిన్న చిన్న చిరుదానాలు చేయడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి వారి దైవ కార్యాల్లో పాల్గొనుట ఆనందము, నూతనమైన వస్త్ర వస్తు లాభాలు ఉన్నాయి. కుమారీ పూజ, కుంకుమ ధారణ, అమ్మవారి ఆలయ దర్శనం చేయండి, అనుకూల ఫలితాలు ఉంటాయి. సింహరాశి. అనుకూల అవకాశాలు, ఆనందము, కుటుంబానందము, ధనవృద్ధి, ప్రయాణ లాభాలు ఉన్నాయి. సువాసిని పూజ లేదా సువాసినీల యొక్క ఆశీర్వచనం. సువాసినీలకి ఏదైనా అమ్మవారి రూపంగా భావించే వాళ్ళకి ఏదన్నా తాంబూల దానం కానీ, వస్త్రదానం కానీ, అలంకారమైనటువంటి ఏమన్నా వస్తువులు కానీ దానంగా ఇవ్వడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అధిక కోపం వల్ల మాటల పడుట, ధనమునకు ఇబ్బంది, అధిక ఖర్చులు, ప్రయాణాలు, అసౌఖ్యం, శారీరక శ్రమ ఉండే అవకాశాలు ఉన్నాయి. అమ్మవారికి స్తోత్రపారాయణ, గృహదేవత ఇంట్లో అమ్మవారి యొక్క ఆరాధన, కుంకుమార్చన చేసుకోండి, అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు పొందండి. తులారాశి. తులారాశి వారికి బంధుమిత్రుల కలయిక, ఆనందం, శుభ కార్యలాభాలు, శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. విశేషంగా అమ్మవారి ఆలయ దర్శనం, స్మరణ, అమ్మవారి ఎర్రటి ఫలాలు ఏమైనా సమర్పించండి, దానివల్ల సత్ఫలితాలు పొందండి. తదుపరి వృశ్చిక రాశి. నూతనమైన ఉద్యోగ లాభాలు, నిరుద్యోగులకి ఆనందం మరియు ధనవృద్ధి, ప్రయాణ సౌఖ్యం, గోసేవనము, అమ్మవారి ఆలయ దర్శనం వచ్చిన అనుకూల ఫలితాలు పొందండి. ధనస్సు రాశి. గృహంలో మార్పులు, ఉద్యోగంలో మార్పులకి అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్ మీద బదిలీలు, కుటుంబానందం ఉంది. అలాగే ఏదైనా దేవాలయం స్త్రీమూర్తులకి అన్నదానం చేయండి, అమ్మవారి ఆలయ దర్శనం చేయండి, చాలా సత్ఫలితాలు పొందండి. మకర రాశి. రుణ ప్రయత్నాలు అనుకూలించుట, కుటుంబంలో ఆనందకరము, సంతానం వల్ల శుభవార్తలు వింటారు. అమ్మవారి ఎర్రటి పుష్పాలు సమర్పించడం, ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి గాజులు సమర్పించడం, లేదా ఆడవాళ్ళకి ఎవరికైనా సువాసినీలు సమర్పించడం, దానంగా ఇవ్వడం, అమ్మవారి దేవాలను సమర్పిస్తే కూడా సత్ఫలితాలు పొందుతారు. కుంభరాశి. బంధు సంగమము, దేవాలయ దర్శనాలు, దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశం. అమ్మవారికి పంచామృతాభిషేకం, ఎరుపు రంగు పుష్పాలు, వస్త్రాలు మీరు కూడా సమర్పించండి. ఎర్రటి కుంకుమను ధరించండి. ఆ కుంకుమని ముత్తైదులు పసుపు కుంకాలు తాంబూలంలో పెట్టి దానంగా ఇవ్వడం వల్ల కూడా సత్ఫలితాలు పొందుతారు. మీనరాశి వారికి ప్రయాణం, అధిక ఖర్చులు, ధనమునకు ఇబ్బందులు, ప్రయాణంలో వాహనాల రిపేర్లు ఉండే అవకాశాలు, ప్రయాణంలో వాయిదాలు వేసుకోవడం మంచి. గోసేవ, అమ్మవారి ఆలయ దర్శనము, అర్చన కూడా మేలు చేస్తుంది.
ఈ దినారంభ చక్రాల్లో ఈ ద్వాదశ రాశుల వాళ్ళు ఈరోజు నవరాత్రుల్లో కూడా ఈరోజు మనకి 5వ రోజు మహాలక్ష్మి అమ్మవారిగా అమ్మవారు పంచమి శుక్రవారంగా కావడం వల్ల లక్ష్మీదేవి అవతారంలోనే అమ్మవారు ఉన్నారు కదా. మహాలక్ష్మి అమ్మవారికి విశేషంగా బంగారపు కాయిన్లు కానీ వెండి కాయిన్లు కానీ ఇత్తడి రాగి కాయిన్లతో కానీ కాయిన్స్ పూజ చేయండి. చాలామంది ఇనప కాయిన్లు చేస్తూ ఉంటారు, చేయకూడదు. కాబట్టి ఇత్తడి కాయిన్లు కానీ ఏదన్నా ఉంటే 5 రూపాయల కాయిన్స్, దుర్గాదేవి రూపంతో ఉన్న కాయిన్స్ కానీ, బంగారప పుష్పాలు కానీ వెండి పుష్పాలు ఉంటాయి, వాటితో లక్ష్మీ పూజ, కలువలతో అమ్మవారిని ఆరాధన, గులాబీలతోటి మరువము ధవనము ఇవన్నీ వీటితో పూజ. అలాగే విశేషంగా అమ్మవారికి ఈ పుష్పాలతో పత్రాలతో పూజ, మరువము ధవనం సమర్పించడం, తులసి దళాలతో బిల్వపత్రాలతో అమ్మవారికి విశేషార్చన, మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రపారాయణ, ఆలయ దర్శనం, లక్ష్మీ అమ్మవారి విశేషంగా ఈరోజు కనకదార స్తోత్రం చేయండి. ఈరోజు చాలా విశేషమైన సత్ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళు పొందుతారు అని చెప్పడం జరుగుతుంది.